నమస్తే నేను నళిని వెల్కమ్ టు ఫోకస్. కారు జోరు 10 ఏళ్లు నడిచింది. ఇప్పుడు ఒక్కసారిగా బ్రేక్ పడడంతో ఫ్యూచర్ ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నేతలు కారు దిగిపోతున్నారు, కండువాలు మార్చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఓ పక్క జారిపోతున్న నేతలు, మరో పక్క ఎన్నికలు, లిక్కర్ కేసు, జాతీయ పార్టీల ఆపరేషన్ ఆకర్ష్ అన్నీ కలిసి గులాబీ పార్టీని బుక్కిరిబిక్కిరి చేస్తున్నాయా? రానున్నదంతా గులాబీకి గడ్డు కాలమేనా? సిట్టింగ్లేమో జంప్ కొడుతున్నారు. ఎంపీ టికెట్ ఇస్తామన్నా నేతలు నై అంటున్నారు. ఇటు చూస్తే ఎమ్మెల్యేలు దూరం జరుగుతున్నారు. ఒక్క ఓటమితో సీన్ రివర్స్ అయిపోయిందా? గులాబీ దళానికి ఈ పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ ఫ్యూచర్ ఏంటి? ఒక్క ఓటమితో సీన్ మారుతోంది. అసెంబ్లీ ఫలితాలు రివర్స్ కావటంతో నిన్నటిదాకా కళకళలాడిన పార్టీ ఇప్పుడు చిక్కుల్లో పడుతోంది. రాజకీయ పార్టీకి ఎత్తుపల్లాలు సహజమే, ఎన్నికల్లో గెలుపోటములు సాధారణమే. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మాత్రం ఆ రకంగా లేదు. 14 ఏళ్లు ఉద్యమ బాటలో ఢక్కా మొక్కిలు తిన్న పార్టీ, అనేక సందర్భాల్లో గెలుపును ఓటమిని సమానంగా తీసుకున్న పార్టీ. కానీ ఇప్పుడు మాత్రం గతంలో ఎన్నడూ లేనంత షేక్ అవుతోంది. 10 ఏళ్లు అధికారంలో ఉంది. తెలంగాణలో తిరుగులేని ఆధిపత్యం సాధించింది. కానీ మొన్నటి ఎన్నికల్లో జనం తీర్పు రివర్స్ లో వచ్చింది. కారు పార్టీ డైరెక్షన్ జనానికి నచ్చలేదని తేలింది. దీంతో కాంగ్రెస్ కు పగ్గాలొచ్చాయి. ఒక్కసారిగా బీఆర్ఎస్ లో ఎన్నడూ లేనంత గడ్డుకాలం కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల పరీక్ష అయ్యింది కదా, కాస్త ఊపిరి పీల్చుకుందామనే అవకాశం కూడా లేదు. లోక్సభ ఎన్నికలు వచ్చేశాయి. నిన్నటి ఓటమి తర్వాత మరో సవాల్. దీన్ని సరిగ్గా ఎదుర్కోలేకపోతే దెబ్బ మీద దెబ్బ పడటం ఖాయం. ఈ లెక్కలతోనే ఇప్పుడు గులాబీ పార్టీ క్రైసిస్ కనిపిస్తోంది. ఒక్క ఓటమిని భరించలేని బీఆర్ఎస్ నేతలు కొందరు పార్టీ నుంచి వైదొలిగితే, మరికొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ కార్యక్రమాలకు దూరం అవుతున్నారు. ఒకప్పుడు బీఆర్ఎస్ సీటు ఇస్తే చాలు గెలిచినట్టే అనుకున్న నేతలు ఇప్పుడు బీఆర్ఎస్ తరపున లోక్సభ ఎన్నికల్లో బరిలో దిగడానికి మొరాయిస్తున్నారు. అగ్రనేతలు సైతం పోటీకి వెనకాడుతున్నారు. పార్లమెంటు ఎన్నికల ముందు బీఆర్ఎస్ అగ్ని పరీక్ష ఎదుర్కొంటోంది. 17 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు కరువయ్యారనిపిస్తోంది. మొన్నటి వరకు పోటీకి రెడీ అంటే రెడీ అన్న నేతలు ఇప్పుడు ఒక్కొక్కరుగా ససేమిరా అంటున్నారు. నల్గొండ నుంచి బరిలోకి దిగుతారన్న గుత్తా కొడుకు అమిత్ పోటీ నుంచి తప్పుకుంటున్నారని పార్టీకి సంకేతాలిచ్చారు. గత లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి తలసాని తనయుడు సాయి కూడా పోటీకి వెనకాడుతున్నారు. ఇటు మల్కాజ్గిరిలో తన కొడుకు భద్రారెడ్డిని బరిలోకి దించుతున్నాను అన్న మాజీ మంత్రి మల్లారెడ్డి ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి తాను పోటీకి సిద్ధంగా లేనని పార్టీకి సంకేతాలిచ్చారు. వరంగల్, మహబూబాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, మహబూబ్ నగర్, భువనగిరి లాంటి నియోజకవర్గాల్లో నేతలు పోటీ చేస్తామంటున్నారు. కానీ ఖర్చులు మాత్రం మావి కాదు, పార్టీనే భరించాలని కండిషన్ పెడుతున్నారు నేతలు. ఇలాంటి పరిస్థితి వస్తుందని బీఆర్ఎస్ కలలో కూడా ఊహించి ఉండదు. పార్టీ స్థాపించిన తర్వాత మొదటిసారి ఇలాంటి గడ్డు పరిస్థితి బీఆర్ఎస్ ఎదుర్కొంటోంది. దీనికి తోడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు రేవంత్ ఇంటికి క్యూ కడుతున్నారు. పార్టీలో ఉంటూనే మీకు తోడుగా ఉంటామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ ను కలిసి వస్తున్నారు. కొందరు నేతలు ఏకంగా కారు దిగిపోతున్నారు. కేసీఆర్ సొంత జిల్లా అయిన మెదక్ నుంచి ఆ మధ్య 4 ఎమ్మెల్యేలు రేవంత్ ఇంటికి వెళ్లి కలిసొచ్చారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఆయన భార్య జడ్పీ చైర్మన్ సునీతారెడ్డి, తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు జడ్పీ చైర్మన్ అనితారెడ్డి కాంగ్రెస్ బాట పట్టారు. ఆ తర్వాత రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు రేవంత్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ మాజీ మేయర్, డిప్యూటీ మేయర్లు కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. వరంగల్ మేయర్ గుండు సుధారాణి రేవంత్ తో భేటీ అయ్యారు. రామగుండం, వరంగల్ మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కాంగ్రెస్ బాట పట్టారు. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో మెంబర్స్ అంతా జంప్ అవుతున్నారు. కాంగ్రెస్ 5 ఏళ్లు ఉండే ప్రభుత్వం కాదని, ఆల్రెడీ వ్యతిరేకత మొదలైందని, కొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్ కేసీఆర్ యాదికొస్తారని పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్న నేతల్లో మాత్రం నమ్మకం కలగటం లేదు. తమ రాజకీయ భవిష్యత్తును ఎదుర్కొంటూ కొంతమంది కాంగ్రెస్ బాట పడితే, మరికొందరు బీజేపీ బాట పట్టారు. జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్, నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ రాములు, ఆయన కొడుకు భరత్ కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో బీఆర్ఎస్ కొత్త అభ్యర్థులను వెతుక్కోవాల్సి వస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో 2014 ఎన్నికల తర్వాత తెలంగాణలో టీడీపీ ఎలాంటి పరిస్థితి ఎదుర్కొందో ఇప్పుడు బీఆర్ఎస్ సరిగ్గా అలాంటి క్లిష్ట పరిస్థితినే ఎదుర్కొంటోంది. రాజకీయ పునరేకీకరణ అంటూ ఒకవైపు తెలుగుదేశం పార్టీ నుంచి, మరోవైపు కాంగ్రెస్ నుంచి వలసలను ప్రోత్సహించిన కేసీఆర్ ఆ పార్టీలకు గట్టి దెబ్బ కొట్టారు. ఆ తర్వాత టీడీపీ తెలంగాణ నుండి అదృశ్యమైపోతే కాంగ్రెస్ 10 ఏళ్లు కష్టపడి ఇప్పుడు అధికారాన్ని సాధించింది. సరిగ్గా ఇప్పుడు అదే వ్యూహంతో కాంగ్రెస్, బీజేపీ బీఆర్ఎస్ ను ఖతం చేసే పనిలో ఉన్నాయంటున్నారు.
బీఆర్ఎస్ ను నిర్మూలిస్తేనే రాబోయే రాజకీయాల్లో తమకు భవిష్యత్తు ఉంటుందని భావిస్తోంది కమలం పార్టీ. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ బలహీనపడితేనే తమ అధికారం పదిలంగా ఉంటుందని భావిస్తోంది. మొత్తంగా రెండు జాతీయ పార్టీల మధ్య బీఆర్ఎస్ నలిగిపోతోంది. జాతీయ పార్టీ అని టీఆర్ఎస్ ను తీసేసి బీఆర్ఎస్ అని పెట్టుకొని అటు జాతీయ పార్టీకి ఇటు ప్రాంతీయ పార్టీకి కాకుండా పోయిన బీఆర్ఎస్ రెండు జాతీయ పార్టీల వ్యూహ ప్రతివ్యూహాల మధ్య ఇరుక్కొని విలవిల్లాడిపోతోంది. అధికారం శాశ్వతం కాదని అందరికీ తెలుసు. కానీ ఓటమి పాలైన సమయంలో నిలదొక్కుకోవటంలోనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కష్టకాలంలో అందరూ ఒక్కటిగా నిలబడితే తేరుకోవటం తేలికవుతుంది. కానీ ఒక్క ఓటమితోనే నేతలంతా ఎవరికి వారి అన్నట్టుగా మారితే సంక్షోభం మరింత పెరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఓటమి నుండి నిలబడి శక్తి కూడగట్టుకోవటానికి 10 ఏళ్లు పట్టింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుండి తేరుకోకముందే మరో పరీక్ష ఎదుర్కొనాల్సి వస్తోంది. ఇక్కడ విఫలమైతే గులాబీ పార్టీ పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే నేతలు జంప్ కొడుతున్నారు. మరికొందరు సైలెంట్ అవుతున్నారు. ఇంకొందరు టికెట్ ఇస్తామన్నా పోటీలో దిగమంటున్నారు. ఇలాంటి సమయంలో రేపటి ఫలితాలు రివర్స్ అయితే సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. కోలుకోలేనంత సంక్షోభంలో పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన కలిగిస్తోంది. 9 మందిలో 3 జంప్ కొట్టారు. మరికొందరు పోటీకి రెడీగా లేమంటున్నారు. ఇప్పటికీ 4 ప్రకటించారు. మిగతా 13 మందిలో కొత్త వారే ఎక్కువగా ఉండిపోతున్నారా? లోక్సభ ఎన్నికల తరుణంలోనే కారు దిగే నేతలు చాలా మంది కనిపిస్తారా? లోక్సభ ఎన్నికలు బీఆర్ఎస్ ని ఎన్నడూ లేనంత టెన్షన్లో పడేస్తున్నాయా? అసెంబ్లీ ఫలితాల తర్వాత కష్టకాలంలో పడ్డ బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల వైపు మెల్లగా అడుగులేస్తోంది. 4 లోక్సభ అభ్యర్థుల్ని ప్రకటించింది. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోతు కవిత పోటీలో ఉండనున్నారు. 2 రోజుల పాటు 4 నియోజకవర్గ నేతలతో కేసీఆర్ సమీక్షల తర్వాత అభ్యర్థుల్ని ఫైనల్ చేశారు. ప్రతి నియోజకవర్గానికి 3 సమన్వయకర్తలను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో పోటీకి అభ్యర్థులు కరువవుతున్నారు అనే చర్చ మధ్య 4 అభ్యర్థుల్ని బీఆర్ఎస్ ప్రకటించింది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. బీఆర్ఎస్ కు 9 మంది సిట్టింగ్ ఎంపీలు ఉంటే అందులో 3 ఇప్పటికే పార్టీని వీడారు. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ లోకి, నాగర్ కర్నూల్ ఎంపీ పి రాములు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలోకి వెళ్లారు. బీబీ పాటిల్తో పాటు పి రాములు కుమారుడు భరత్ బీజేపీ లోక్సభ అభ్యర్థులుగా ఖరారయ్యారు. బీఆర్ఎస్ లోని మరో సిట్టింగ్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి బీఆర్ఎస్ నుంచి మరికొందరు ఎంపీలు నిష్క్రమించవచ్చని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ టికెట్ కోసం గట్టి పోటీ ఉంది. మేమంటే మేమని నేతలు పోటీ పడ్డారు. కానీ ఇప్పుడు మాత్రం టికెట్ వచ్చినా పోటీ చేసే పరిస్థితి లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ లోక్సభ పోలింగ్ సమరోత్సాహానికి సన్నద్ధమవుతోంది. 3ోసారి గెలవాలనే కాదు, టార్గెట్ 400 అంటూ బీజేపీ ముందుకు సాగుతోంది. తెలంగాణలో పాగా కోసం తహతహలాడుతున్న బీజేపీ ఇప్పుడు వీలైనన్ని ఎక్కువ లోక్సభ స్థానాలను సాధించాలని చూస్తోంది. ఇప్పటికే 9 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది. ప్రధాని ఆల్రెడీ తెలంగాణలోనే పర్యటిస్తున్నారు. ఈ పరిస్థితిలో బీఆర్ఎస్ మళ్లీ యాక్టివ్ అవ్వక తప్పని పరిస్థితి. 9 మంది సిట్టింగుల్లో 3 పార్టీ మారితే మిగిలిన వారిలో కొందరు ఈ ఎన్నికల్లో పోటీకి విముఖత వ్యక్తం చేయటం ఆ పార్టీకి ప్రతికూలంగా మారింది. దీంతో ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి దాదాపు కొత్త వారే బరిలోకి దిగే పరిస్థితి కనిపిస్తోంది. 1-2 సిట్టింగ్లు మినహా మిగతా చోట్ల మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కొత్త నేతలు పోటీ చేసే అవకాశముందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కొందరు సిట్టింగ్ ఎంపీలు పార్టీని వీడటం, మరికొందరు పోటీకి దూరంగా ఉండనుండటమే దీనికి కారణమని అంటున్నాయి. ఖమ్మం నుండి నామా, మహబూబాబాద్ నుండి కవిత మరోసారి బరిలో ఉన్నారు. అటు చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పోటీ చేసే విషయంలో పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది. ఇక్కడ అభ్యర్థి ఎంపిక విషయంలో చేవెళ్ల లోక్సభ పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల మహేశ్వర్ రెడ్డి, డాక్టర్ మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్ రెడ్డితో కేటీఆర్ భేటీ అయ్యారు. ఎవరికైనా ఆసక్తి ఉంటే చెప్పాలని కేటీఆర్ కోరగా తమకు ఆసక్తి లేదని 3 మాజీ ఎమ్మెల్యేలు తేల్చి చెప్పినట్టు సమాచారం. పార్లమెంటు ఎన్నికల్లో సుమారు 200 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొందని, ఖర్చు పెట్టినా గెలుస్తామో లేదో అనే అభిప్రాయంతో వారు ఆసక్తి చూపడం లేదని సమాచారం. దీంతో ఇక్కడ మాజీ ఎంపీ కాసాని జ్ఞానేశ్వర్ తనయుడు కాసాని వీరేశ ముదిరాజ్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు పటోళ్ల కార్తిక్ రెడ్డి పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వారంలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందనే వార్తల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించారు.
ఈ కసరత్తును కొలిక్కి తెచ్చేందుకు తెలంగాణ భవన్ వేదికగా పార్టీ ముఖ్య నేతలతో భేటీ అవుతున్నారు. లోక్సభ నియోజకవర్గాల వారీగా భేటీలు ముగిశాక అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అభ్యర్థుల ఎంపికలో అనుసరిస్తున్న వ్యూహాన్ని గమనిస్తున్న కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరించాలని భావిస్తున్నట్టు తెలిసిందే. ఇటీవల ఎన్నికల్లో ఓటమి పాలైన కొందరు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు పార్టీకి కొత్త రక్తం ఎక్కించే ఉద్దేశంతో కొంత యువ నాయకత్వానికి కూడా అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అభ్యర్థుల ఎంపిక అంత తేలిగ్గా కనిపించడం లేదనే సంకేతాలు ఉన్నాయి. దీంతో ఒక్కో పార్లమెంటు స్థానాల్లో 2 చొప్పున అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకరు కాదంటే మరొకరికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు టాక్. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోవడంతో లోక్సభ బరిలో నిలిచేందుకు ఆ పార్టీ లీడర్లు వెనకడుగు వేస్తున్నారు. అసెంబ్లీ ఫలితాలు వచ్చి 3 నెలలు గడుస్తున్నా గులాబీ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత తగ్గలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపైన గులాబీ నేతలు చెప్తున్నంత వ్యతిరేకత లేదనే వాదనలు ఉన్నాయి. దీంతో ఈ పరిస్థితిలో బీఆర్ఎస్ తరపున పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదని పార్టీ నేతలు నిర్వహించుకున్న సర్వేలోనే స్పష్టమైందని టాక్. దీంతో లోక్సభ ఎన్నికలంటేనే గులాబీ నేతలు జంకుతున్నారు. ఇటు నిజామాబాద్ నుంచి గత ఎన్నికల్లో కవిత ఓడిపోగా ఈసారి కొత్త అభ్యర్థిని రంగంలోకి దించే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. అటు జహీరాబాద్ టికెట్ను పోచారం శ్రీనివాస్ రెడ్డి తన కుమారుడు భాస్కర్ రెడ్డికి అడుగుతున్నట్లు టాక్ ఉంది. మెదక్ నుంచి నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, గాలి అనిల్ కుమార్, ఒంటేరు ప్రతాప్ రెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వరంగల్ నుంచి సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కు మళ్లీ అవకాశం ఇవ్వరని చెప్తున్నారు. అయితే ఇక్కడ వరదన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ లేదా కడియం శ్రీహరి కుమార్తె కావ్య పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కానీ ఆరూరి బీజేపీలో చేరడానికి రెడీ అయిపోయారు అనే టాక్ ఉంది. ఇటు నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, మల్కాజ్గిరి స్థానాల్లో కూడా ఎవరిని ఎంపిక చేస్తారని ఆసక్తి కొనసాగుతోంది. ఇప్పటికే అభ్యర్థుల కోసం వేట మొదలుపెట్టిన బీఆర్ఎస్ అధిష్టానం పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో చాలా చోట్ల సిట్టింగులు, గతెన్నికల్లో ఓడిన వాళ్లు కూడా పోటీకి వెనకడటం కనిపిస్తోంది. దీంతో పూర్తిగా కొత్త ముఖాలను తెరపైకి తెస్తారనే చర్చ నడుస్తోంది. ఇప్పటికీ 4 అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ మరో 13 మంది అభ్యర్థుల్ని ఫైనల్ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రెండో జాబితాలో ఎవరికి అవకాశం దక్కుతుందనే చర్చ నడుస్తోంది. జాతీయ పార్టీలకు ఎంత కష్టకాలాన్నైనా తట్టుకునే శక్తి ఉంటుంది. ప్రాంతీయ పార్టీల సంగతి అలా ఉండదు. ఇవి ఒక నేత ఇమేజ్ ఆధారంగా ఎదుగుతాయి. అలాంటి పార్టీలు వెలిగినంత కాలం బాగానే ఉంటుంది. కానీ సంక్షోభం వచ్చిందంటే తేరుకోవడం అంత తేలిక కాదు. ఇప్పుడు 2 జాతీయ పార్టీల మధ్య బీఆర్ఎస్ చాలా ఒత్తిడిని ఫేస్ చేయబోతోందా? ఒకప్పుడు 2 జాతీయ పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేసిన గులాబీ పార్టీకి ఇప్పుడు 2 వైపులా ముళ్లు గుచ్చుకుంటున్నాయి. ఆ 2 పార్టీలు ఇప్పుడు బీఆర్ఎస్ ను టార్గెట్ చేసి క్యాడర్ కు గాలం వేస్తున్నాయి. నేతలను కాపాడుకోవడమే ఇప్పుడు గులాబీ పార్టీకి పెద్ద టాస్క్ గా మారింది. 10 ఏళ్లు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ప్రతిపక్షాలను అతలాకుతలం చేసింది. 2014లో మొదటిసారి అధికారంలోకి రాగానే తెలుగుదేశం పార్టీని తెలంగాణలో మటుమాయం చేసింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నుంచి కూడా మెజారిటీ ఎమ్మెల్యేలను పార్టీలో కలుపుకుంది. అంతేకాదు కమ్యూనిస్టు పార్టీల నుంచి కూడా చేరికలను ప్రోత్సహించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 87 సీట్లతో తిరుగులేని మెజారిటీ వచ్చినా మళ్లీ కారిడోర్లు ఓపెన్ చేసి ఇతర పార్టీల క్యాడర్తో కిక్కిరిసిపోయేలా నింపుకుంది. కాంగ్రెస్ కి ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేసింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. 2 జాతీయ పార్టీలు చేసే ఆపరేషన్ ఆకర్ష్ కు బీఆర్ఎస్ పార్టీ దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే పార్టీకి సంబంధించిన 3 సిట్టింగ్ ఎంపీలు 2 పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్ లో చేరిన నేతల లిస్ట్ భారీగానే ఉంది. బీజేపీ కూడా భారత రాష్ట్ర సమితిని భారీగానే దెబ్బతీస్తోంది. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి, వరదన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వీరంతా బీజేపీలో చేరుతున్నారని ప్రచారం పెద్ద ఎత్తున నడుస్తోంది. మరికొంతమంది నేతలను కూడా బీజేపీ ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పటికే ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యేలతో పాటు మరికొందరికి పార్టీ కండువా కప్పే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సరైన అభ్యర్థులు లేక తమ నేతలను పార్టీలో చేర్చుకుని టికెట్లిస్తుందని బీఆర్ఎస్ బయటికి చెప్పుకుంటున్నా అంతర్గతంగా మాత్రం భవిష్యత్తులో జరగబోయే నష్టంపై ఆందోళన చెందుతోంది. ఇక పార్టీలో కొంతమంది నేతలు గత 10 ఏళ్లుగా మనం చేసిన పనే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు కూడా చేస్తున్నాయని కామెంట్స్ కూడా చేస్తున్నారు. మేము పని చేస్తున్న నియోజకవర్గంలో ఫలానా వాళ్లను తెచ్చి పెట్టుకున్నారు, అధికారం పోగానే ఇప్పుడు వాళ్లంతా వెళ్లిపోతున్నారని బహిరంగంగా అనుకుంటున్న పరిస్థితి ఉంది. దీంతో గులాబీకి 2 వైపుల నుండి ముళ్లు గుచ్చుకుంటున్నాయంటున్నారు.
మరోపక్క లిక్కర్ కేసు టెన్షన్ బీఆర్ఎస్ కి ఉండనే ఉంది. గత ఎన్నికల ముందు నుండే నడుస్తున్న ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. ఇప్పుడు ఈ కేసులో ఏం జరుగుతుందో బీఆర్ఎస్ నేతలు ఊహించని పరిస్థితి ఏర్పడింది. ఇన్ని రోజులు కేవలం సమాచారం నిమిత్తమే విచారణ చేస్తున్నామంటూ కవితను పలుమార్లు సీబీఐ, ఈడీ విచారించినా సడన్ ట్విస్ట్ ఇస్తూ ఈ కేసులో ఆమెను నిందితురాలిగా పరిగణిస్తూ సీబీఐ నోటీసులు జారీ చేసింది. 41A కింద పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. సుమారు ఏడాదిన్నరగా సాగుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే కీలక నిందితులు అప్రూవర్లుగా మారిపోయారు. ఈ క్రమంలోనే నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా కవితకు సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే కవిత హాజరు కాలేనంటూ లేఖ రాశారు. మరోపక్క లిక్కర్ కేసులో ఈడీ జారీ చేసిన సమన్లు రద్దు చేయాలని, బలవంతపు చర్యలు ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ మార్చి 13వ తేదీకి వాయిదా పడింది. ఈ పరిణామాలన్నీ బీఆర్ఎస్ ని ఇబ్బంది పెట్టేవే, ప్రత్యర్థులకు అవకాశం పెంచేవే కావడంతో బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ కొనసాగుతోంది. ఓ వెలుగు వెలిగే ప్రాంతీయ పార్టీలు అకస్మాత్తుగా సంక్షోభంలో పడటం ఇది కొత్త కాదు. సాధారణంగా ప్రాంతీయ పార్టీలు ఒక నేత చుట్టూ అల్లుకొని ఉంటాయి. ఒక నేత ఇమేజ్ ఆధారంగా ఎదుగుతాయి, సక్సెస్ అవుతాయి. ఆ నేత పరిస్థితి కాస్త అటు ఇటు అయితే పార్టీలు కష్టాల్లో పడిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. తమిళనాడుని శాసించిన జయలలిత లాంటి నేత నిష్క్రమణ తర్వాత అన్నాడీఎంకే అతీగతి లేకుండా పోయింది. ప్రాంతీయ పార్టీల పునాదులు కొద్ది ప్రాంతానికే పరిమితమై ఉంటాయి. స్థానిక పరిస్థితుల్లో కాస్త మార్పు రాగానే వాటి ఉనికికి ప్రమాదం ఏర్పడడం చాలా సహజంగా జరుగుతుంది. పైగా ఇటు జాతీయ పార్టీల నుండి ఒత్తిళ్లు ఉండనే ఉంటాయి. జాతీయ పార్టీలు ఒక రాష్ట్రంలో నష్టపోయినా మరో రాష్ట్రంలో నిలబడుతూ ఉనికిని కాపాడుకుంటాయి. 10 ఏళ్లు అధికారంలో లేకున్నా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో బలంగానే ఉండటమే దీనికి ఉదాహరణ. కానీ ప్రాంతీయ పార్టీల సంగతి వేరే. ఒక్క ఎన్నికలో ఓడితే దాన్ని నిలబెట్టడం పెద్ద టాస్క్లా మారుతుంది. నేతల్ని కాపాడుకోవటం ఛాలెంజ్ అవుతుంది. కోర్టు కేసులు ముసురుకుంటాయి. అప్పటి వరకు అధికారంలో ఉన్న నేతలు జంప్ కొడతారు. క్యాడర్ అయోమయంలో పడుతుంది. ఈ క్రైసిస్ ని దాటుకొని మరో 10 ఏళ్లు నిలబడి ఎన్నికల్లో పోరాడటానికి చాలా శ్రమించాల్సి వస్తుంది. ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి చూస్తే కాంగ్రెస్, బీజేపీ మధ్య బీఆర్ఎస్ నలిగిపోవటం ఖాయంగా కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికలకు ముందే చాలా మంది నేతలు పార్టీ మారుతున్నారు. ఆ ఎన్నికల తర్వాత కాస్త బలం పుంజుకుంటే సరే, లేదంటే మరిన్ని జంపింగ్లు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ ఆ పార్టీకి రానున్నదంతా గడ్డు కాలమే అని చెప్తున్నాయి. ఇది ఇవాల్టి ఫోకస్. నమస్తే.